హాయ్ అండి, నమస్తే అందరికీ. గడసరి అత్త అల్లుళ్ళకి, కూతుర్లకి, కోడళ్ళకి ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. అంటే నేను చెప్పాలనుకున్నాను. నన్ను ఇన్స్టాలో చాలామంది అడిగారనమాట. ఏమ్మా నీకు 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే, ఇప్పుడు 1000 మంది తగ్గిపోయినారు, నేను అన్ఫాలోవర్స్ అయిపోయినారు, 70 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదమ్మా, నీకు ఒక్కరు కూడా ఇంటర్వ్యూ చేయలేదా అని అడిగారు. నిజమే, ఎందుకు చేయలేదు మీరు నన్ను ఇంటర్వ్యూ అంటే 30,000 మంది 30,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి తీసుకుంటున్నారు. నిన్ను ఎందుకు తీసుకోలేదమ్మా? మీరు ట్రై చేయండి ఒకసారి, మీరు సీరియల్కి ట్రై చేయండి అమ్మా, మీరు బాగా చేస్తారు, మీరు ఏదైనా మూవీలకి ట్రై చేయండి. అయితే కొంతమంది అయితే ఒక అబ్బాయి అయితే మా బిగ్ బాస్కి నాగార్జునకి ఫోన్ చేయమ్మా నువ్వు అని చెప్పాడనమాట. మీరు ట్రై చేయండి అని. అంతవరకు మనకు వద్దులే. నేను నిజంగానే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎవరైనా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటే నిజంగానే నేను ఇంటర్వ్యూ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. మీరు తప్పకుండా ఇంటర్వ్యూ చేయండి. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, ఏమమ్మా నువ్వు ఎందుకు ఎవరే కానీ నువ్వు ఇంతమంది 70,000 మంది ఫాలోవర్స్ ఉంటే నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదని అడిగారు. మరి నేనేమనుకున్నాను, వాళ్ళకి చెప్పాను, నాన్న నేను వయసు అయిపోయిన దాన్ని కదా, అందుకు నన్ను వద్దనుకుంటారు, అందులో నాకు సపోర్ట్ నా పక్కన ఎవరూ లేరు కదా, అలా అని కూడా నన్ను ఇంటర్వ్యూ చేయలేదేమో. కొంతమంది వయసు పిల్లలు కదా, వాళ్ళైతే ఏదైనా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లైక్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి, వాళ్ళకి యూస్ కూడా ఎక్కువ వస్తుంటే వాళ్ళని చేస్తారేమో, నన్ను చేయరేమో అని అడిగాను. ఇంకా సీరియల్స్కి కానీ సినిమాలో కానీ ఎందుకు మీరు ట్రై చేయకూడదమ్మా, ఎందుకు తీసుకోరు అని అడిగితే నేను అన్నాను, నాది వయసు ఎక్కువ కదా నాన్న, 60 పైన ఉన్నాయి కదా, అందుకు తీసుకోరేమో అన్నాను. దానికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, గంగవ్వ వాళ్ళంతా చేస్తున్నారు కదమ్మా, వాళ్ళకేం వయసు నీకన్నా పెద్దవాళ్లే కదా, వాళ్ళు చేయటం లేదా, ఏం నువ్వు కూడా బాగానే చేస్తావు కదా యాక్టింగ్, చేయొచ్చు కదా అని అడిగారు. నాకు నిజంగానే ఈ చేస్తున్నాను అంటే అలాంటి ఛాన్స్ ఏదైనా వస్తుందేమో అనే చేస్తున్నాను. నాన్న ఎవరికైనా కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేసి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలా, దయచేసి ఒక ఇంటర్వ్యూ ఎవరికన్నా కానీ ఒక ఇంటర్వ్యూకి నన్ను పిలండి, తప్పకుండా నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. అలాగే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, మెయిన్ నాకు డబ్బు ముఖ్యం కాదు, ఏదైనా నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి మీరు షార్ట్ ఫిలిం కానీ ఏదైనా సీరియల్స్కి కానీ నన్ను మీరు ఓకే అనుకుంటే తప్పకుండా నేను ఫస్ట్ పెట్టే వీడియోకి నేను ఏ రోజు పెడతానో ఆ వీడియోలో నాకు మీరు చెప్తే నేను అప్పుడు ఫోన్ నెంబర్ పెడతాను. కాబట్టి నేను ఇది ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా కూడా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు కూడా, ఎందుకమ్మా నువ్వు ఇంటర్వ్యూ చేయలేదు, ప్రతి ఒక్కరికి చేస్తారు కదా. నిజంగానే నేను మళ్ళీ వాళ్ళు పెట్టిన తర్వాత నేను చెక్ చేసుకున్నాను అనమాట. నిజంగానే చాలామందిని ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి నేను కూడా అడుగుతున్నాను, నాన్న మీరు ఎవరైనా కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటే నాకు చాలా అవసరము. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ చేయాలా, ఏదైనా నాకు చిన్న ఛాన్స్ వచ్చినా కూడా వెళ్ళాలని ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా నన్ను ఏదైనా ఒక ఇంటర్వ్యూకి పిలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నన్ను కూడా అడుగుతున్నారు, ఏమమ్మా మీరు వెళ్ళొచ్చు కదా అని. నాకు తెలియదు కాబట్టి ఆ ఎలా ఎత్తుక్కుంటూ వెళ్ళాలో తెలియక ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు మాత్రం నన్ను ఏదైనా మీకు పాసిబుల్ ఉండేవాళ్ళు ఉంటే నాకు ఇంటర్వ్యూకి పిలండి. ఎందుకంటే నేను చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ ఖచ్చితంగా చేయాలి. నేను ఒకటి చెప్తానంటే, మీకు యూట్యూబ్ పెట్టినప్పుడే అనుకున్నాను, నేను ఎవరో ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేయకోకుండా పోతారా అనుకున్నాను. కనీసం నాకు 1,000 మంది సబ్స్క్రైబర్స్ ఆకుండా ఉంటారా అని కూడా అనుకున్నాను. కానీ ఈరోజు 70,000 మంది ఉన్నారు నాకు. అంటే 1,000 తగ్గిపోయింది అనుకోండి, ఈ మధ్య నేను వీడియోస్ సరిగ్గా పెట్టలేదని. కాబట్టి మీరు తప్పకుండా నన్ను ఎవరైనా కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఓకేనా? అలాగే నా ఫాలోవర్స్ చాలామంది అన్ఫాలోవర్స్ అవుతున్నారు. నాన్న ఇంకా 3 months మా మనవరాళ్ళు వీళ్ళు వస్తే ఒక కంటెంట్ అనుకొని నీట్గా చేస్తాము. తప్పకుండా మీరు నన్ను ఫాలో కాండి. మంచి మంచి వీడియోసే చేస్తుంటాను. నేనేమి ఎలా అంటే అలా చేయను. కాబట్టి మీరు ఎవరైనా కానీ చిన్న వయసు పిల్లలు నా చూడుకోకుండా పోవచ్చు, తర్వాత పెద్దవాళ్ళంతా చూస్తారు కదా, నా వీడియో కూడా కొద్దిసేపు చూడండి ప్లీజ్, ఓకేనా? బాయ్, గుడ్ నైట్.